తెలుగు సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, సామాజిక పరిశోధన వేదిక స్వాధ్యాయకు స్వాగతం. ఈ శతాబ్దపు భారతీయ సాహిత్య నిర్మాతల్లో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య అగ్రగణ్యులు. ఆయన లోతైన కవి, ఎత్తైన విమర్శకుడు, 8 దశాబ్దాలుగా నిరంతర సాహిత్య యజ్ఞం చేస్తున్న ఋషివలుడు. ఆయన సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి, మనకు అర్థం చేయించడానికి తెలుగునాట లబ్ధప్రతిష్ఠులైన కవులు, రచయితలు, విమర్శకులు సుప్రసన్న గారి రచనలపై లోతుగా చేసిన సాహిత్య వివేచనను స్వాధ్యాయ మీకు అందిస్తున్నది. సాధారణంగా నడుస్తున్నటువంటి విజ్ఞానాన్ని పరిచయం చేయడం అనేది అంత సులభమైన పని కాదు. ఒక కవినో, ఒక విమర్శకున్నో, లేదా ఒక నాటకకర్తనో, లేదా సాహితీ జీవితాంతం కూడా కొనసాగించినటువంటి ఒక మహానుభావుని గురించి 4 మాటలు చెప్పుకోవచ్చు. కానీ ఇన్నింటి సమాహార రూపమే ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు. ఆయన కవి, పండితులు, విమర్శకులు, అనేక విధాలైనటువంటి సాహిత్య సేవ చేసినటువంటి వారు, అనేకమైనటువంటి పురస్కారాలను అనేక ప్రాంతాల నుంచి అందుకున్నటువంటి వారు, దాదాపు 8 దశాబ్దాల పాటు ఎక్కడా అలసట లేకుండా సాహిత్య సేవ చేస్తున్నటువంటి మహానుభావులు, సరస్వతి స్వరూపులు. వారు జన్మించింది ఓరుగల్లు ప్రాంతంలోనే, ఓరుగల్లులోనే. నారాయణ రెడ్డి గారు ఒక చిన్న మాట అన్నారు వారిని గురించి. సోదరుడిగా సంభావించే సుప్రసన్న గారిని గురించి, ఆయన లోతైన కవి, ఎత్తైన విమర్శకుడు అన్నారు. అంటే వారి కవిత్వంలో ఎంత లోతుంటుందో మనం పరిశీలిస్తూ పోతే తెలుస్తుంది. అట్లాగే ఆయన ఎంత గొప్పనైనటువంటి విమర్శకుడో, అంటే సాధారణమైనటువంటి విమర్శ కాకుండా విమర్శ సూత్రాలకు వారి వ్యాసాలే ఒక ఉదాహరణగా చెప్పినటువంటి మహావిమర్శకుడు, గొప్ప దార్శనికుడు. కాబట్టి ఎందుకంటే కవిగా సాధారణంగా పద్యానికో, వచన కవితకో, పాటికో నిబద్ధుడు కాకుండా ఒకవైపు వచన కవితను, ఒకవైపు పద్య కవితను రెండింటినీ కూడా సమాంతరంగా నడిపించినటువంటి మహానుభావులు ఆచార్య సుప్రసన్న గారు. సాధారణంగా మనకు సుప్రసన్న గారి విషయంలో ఏ కావ్యాన్ని గురించి మనం చదవాలి అంటే దాదాపు వారివి 70 రచనల దాకా ఉన్నాయి. కాబట్టి అంటే వారి ప్రస్థానం హృద్గీతతో మొదలై మొన్నటి అశ్రుభోగ వరకు కూడా కొనసాగింది. అనేకమైనటువంటి సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ధర్మాలను ఆధునిక కవితా రీతిలో మనకు అందించేటువంటి ప్రయత్నం చేసిన వాళ్లలో సుప్రసన్న గారు ప్రధానమైనటువంటి వారు. సాధారణంగా మన జీవితంలో ఏ రకమైనటువంటి మలుపులు తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం మనం చేస్తే ఆ మలుపులు మన జాతికి, మానవత్వానికి ఎలా పనికొస్తాయో ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆదర్శాన్ని నిలిపినటువంటి కవి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య. మొట్టమొదలు 1954 ప్రాంతంలో తెలుగు స్వతంత్ర అనే పత్రికలో వచన పద్యాలతో వారు ప్రస్థానం ప్రారంభించారు. అప్పటికి చిన్న చిన్న పద్యాలు కూడా రాస్తున్నటువంటి వారే. తరువాత వారి విద్యాభ్యాస సందర్భంలో స్థానికమైనటువంటి ఏవివి పాఠశాలలో విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి సోదరులు, వారికి ఇక్కడ అధ్యాపకులుగా రావడం, వీరు తమ కవిత్వాన్ని వారికి వినిపించడం. బాబాయి గారు అటువంటి కోవెల సుప్రసన్నాచార్య గారు దాదాపుగా 4-5 ఏళ్ల వయస్సు తేడా ఉన్నవారే. వారు ఇద్దరూ కలిసి హృద్గీత అనేటువంటి ఒక కవితా సంపుటిని, పద్య కవితా సంపుటిని ప్రచురించాలని సంకల్పించినప్పుడు వెంకటేశ్వర్లు గారు దాన్ని తీసుకొని వెళ్ళి
విశ్వనాథ సత్యనారాయణ గారితో పీఠిక రాయించి తీసుకొచ్చారు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కవితా సంకలనంతో ప్రారంభమై ఆనందలహరి, ఈ ఆనందలహరి విశ్వనాథ సత్యనారాయణ గారికి అంకితమైనటువంటి కావ్యం. తేజశ్చక్రము, అధునా, ఋతంబర, తర్వాత పాండిచ్చేరి గీతాలు 12, పాంచాల రాయ శతకం, శతాంకుర, దుఃఖయోగిని, శ్రీ నిరుక్తి, శ్రీ నృసింహ ప్రపత్తి, సాంపరాయం, మణిసేతువు, శ్రీ ప్రీతి పుష్కరిణి, శేఫాలిక, కావ్య మణికర్ణిక, శివాభిసారిక, కన్నీటి కొలను, కృష్ణరశ్మి, ఇవన్నీ కూడా అంటే మొన్నటి అశ్రుభోగ దాకా వచ్చినటువంటి కవితా సంకలనాలు. వీటిల్లో వచన కవితా సంకలనాలు ఉన్నాయి, పద్య కవితా సంకలనాలు ఉన్నాయి. మరొక గొప్ప విషయం ఏమిటంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అనేక మంది కవులు కొన్ని వైదేశిక భావజాలంతో సాహిత్యాన్ని గందరగోళపరుస్తూ భారతీయమైనటువంటి లేదా జాతీయమైనటువంటి అనేక రకాలైనటువంటి రాస్తూ ఒక తరాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పుడు వేనారెడ్డి గారు, పేర్వారం జగన్నాథం గారు, ఆచార్య కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారితో కలిసి చేతనావర్త కవులు అనే పేరుతో వీరు ఒక ఉద్యమం లాంటిది ప్రారంభించారు. ఆ చేతనావర్త కవితా సంపుటాలు 2 వచ్చినాయి తెలుగులో. ఆ రెండింటిలో కూడా మనకు అందవలసినటువంటి జాతీయమైనటువంటి భావాలతో పాటు కవిత్వాన్ని ప్రజల పక్షంగా, మానవ విలువల పక్షంగా ఆలోచించాలి తప్ప విధ్వంసంగా కాదు అనేటువంటి ఒక దృక్పథాన్ని అందించింది. క్రమక్రమంగా ఆ వైదేశిక భావాలు తగ్గుముఖం పట్టాయి. తరువాత వచ్చినటువంటి కవులంతా కూడా ఇంచుమించు చేతనావర్త కవుల్లో ఉన్నటువంటి ఒక రకమైన కోణాన్ని తీసుకొని ఇవాటికి కూడా అవి కనబడుతూ ఉన్నాయి. మామూలుగా వీరు మొట్టమొదటిసారి కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో కథ రాశారు. ఆ కథతో బహుశా కథా ప్రక్రియను వారు ముట్టుకోలేరు. కానీ సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను కూడా చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో ఒకవైపు కవిత్వం రాస్తూనే, అంటే తెలుగులో రాసినవే కాక సంస్కృతంలో కూడా శ్రీపుర మహాలక్ష్మి సుప్రభాతం, శ్రీపుర మహాలక్ష్మి స్తుతి, అట్లాగే ఇంతకు ముందు ప్రార్థన పద్యంగా కృష్ణమూర్తి గారు చదివినటువంటి నృసింహ ప్రపత్తిలో ఒక 12 శ్లోకాలు, అది 150 శ్లోకాలు ఉన్నటువంటి పద్యకావ్యము. దాంట్లో ఒక 12 శ్లోకాలు ప్రత్యేకంగా సంస్కృత భాషలో ఉన్నాయి. సంస్కృత భాషలో కూడా అపారమైనటువంటి నిష్ణాతులు. కాకపోతే సంస్కృత భాష కావ్య నిర్మాణాల జోలికి వారు పోలేదు. అంటే ఏ రకమైనటువంటి సాహిత్యమైనా కూడా తమదైనటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. రెండవ పార్శ్వంగా సాహిత్య విమర్శనా రంగంలోకి ప్రవేశించారు. సాధారణంగా విమర్శకుడు అంటే ఎదుటి వాళ్లలో ఉన్నటువంటి లోపాలనో దేన్నో చీల్చి చెండాడేటువంటి భయంకరుడు కాదు. అట్లాంటి ఆలోచనలు కూడా విమర్శకుడికి రాకూడదు. ఒక సంయమనం ఉండాలి. అట్లాంటి వాడినే మన ఆలంకారికులు సహృదయుడు అన్నారు. సహృదయులకు ఆహ్లాదకరం కలిగించి ఆనందాన్ని కలిగించాల్సినటువంటి బాధ్యత విమర్శకుడిదే. కాబట్టి అట్లాంటి విమర్శలోకి అడుగుపెట్టారు. 1962 ప్రాంతంలో వారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందారు. ఆ పిహెచ్డి పట్టాను వారు చేసినటువంటి వసుచరిత్రకు సంబంధించినటువంటి విమర్శ మీద అందించినటువంటి వారి దృక్పథంలో ప్రాచీన కావ్యాలను అధ్యయనం చేయడం అంటే ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడం, ప్రాచీన మానవ జీవన విలువలను అధ్యయనం చేయడం, సనాతన ధర్మాన్ని అధ్యయనం చేయడం. ఆ దృక్పథంతో ప్రాచీన కావ్యాన్ని మనం అధ్యయనం చేయాలి అని 3 స్తరాల్లో వసుచరిత్రలో ఉన్నటువంటి వృత్రాసుర కథ మూలాలను వారు అందించేటువంటి ప్రయత్నం చేశారు.
దాదాపుగా విజయనగరం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాల్లో పర్యటించి నిజమైనటువంటి పరిశోధనకు వారు అంకురార్పణ చేశారు. పరిశోధన అనే దానికి అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా తీసుకునేంత గొప్ప గ్రంథాన్ని వాళ్ళు అందించారు. తరువాత ఎందుకంటే దేశీయతలోని అన్ని పార్శ్వాలను ప్రతిభావంతంగా దర్శింపచేయాలి అనేటువంటి ఒక తపన వారి మనస్సుల్లో ఉంది. దాదాపు 15 విమర్శా గ్రంథాలు వారు వెలయించారు. అంటే ఆ రోజుల్లో ప్రారంభపు రోజుల్లో చెప్పినటువంటి సాహిత్య వివేచన, సహృదయ చక్రము, తరువాత ఆధునిక కాలం వరకు కూడా, ఇటీవలి కాలం వరకు కూడా వారు పరిశోధనా రంగంలో విరమించకుండా కృషి చేస్తూ ఉన్నారు. వేద సూక్త సౌరభం, సమర్చ, సమర్పణ, పోతన చరిత్రం మీద చిన్న లఘు విమర్శ గ్రంథం, చందన శాఖి, దర్పణం, అధ్యయనం, విశ్వనాథ మార్గం, కావ్య ప్రమితి, భావసంధ్య, అంతరంగం అంటే వారు అనేక గ్రంథాలకు పీఠికలు రచించారు. ఆ పీఠికల యొక్క సమాహారంగా అంతరంగాన్ని మనకు అందించారు. తరువాత రస రాజధాని విశ్వనాథ సత్యనారాయణ గారి మీద వారి ప్రత్యయం పెద్దది. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో కానీ, 1000 పడగల్లో కానీ అపురూపమైనటువంటి 10 కాలాల పాటు నిలపగలిగినటువంటి మహాధర్మాలు చెప్పబడ్డాయి. మానవ విలువలను అత్యున్నతంగా చెప్పినటువంటి మహాకవులలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకరు అనేటువంటి అపురూపమైనటువంటి, అంటే వారి రచనల మీద ఉన్నటువంటి గొప్ప గౌరవాన్ని అనేక వ్యాసాల రూపంలో వారు అందించారు. ఇవి 2 ప్రత్యేకంగా విశ్వనాథ వారిని గురించి రచించినటువంటి గ్రంథాలు. అంటే అందులో ఉన్నటువంటి వ్యాసాలు వివిధ సందర్భాలలో రచించినవే. అట్లాంటి వివిధ సందర్భాల్లో రచించినటువంటి వ్యాసాలను విశ్వనాథ మార్గము, రసరాజధాని అనే పేరుతో వారు ప్రచురించేటువంటి అవకాశం కలిగింది. ఇవాళ మనకు అవి అందుబాటులో ఉన్నాయి. ఇట్లాంటి మహానుభావులైనటువంటి సుప్రసన్నాచార్య గారిని అనేక పురస్కారాలు వరించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ, శాంసంగ్ కేంద్ర సాహిత్య అకాడమీ ఠాగూర్ లిటరరీ పురస్కారం, అట్లాగే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హంస పురస్కారం, గుర్రం జాషువా తెలుగు అకాడమీ వారు అందించినటువంటి గుర్రం జాషువా పురస్కారం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత వారి యొక్క జీవన సాఫల్య పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారికి ప్రత్యేకంగా అందించారు. అదేవిధంగా సాహిత్య విమర్శలో ఒక మార్గాన్ని వేసినటువంటి జీవి సుబ్రహ్మణ్యం గారు అందించినటువంటి జీవీఎస్ పురస్కారం కూడా వారికి అందింది. అట్లాగే గుంటూరులో ఆచార్య గంగప్ప గారు అందించినటువంటి పురస్కారం కూడా వారికి అందింది. ఎందుకు అంటే విమర్శలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పినవాడు. అంటే కేవలం రంధ్రాన్వేషణో లేకపోతే తనకు నచ్చినటువంటి వాళ్లను అలవిమీరిన పొగడ్తలతోనూ వ్యాసాలు రాసేటువంటి వాడు విమర్శకుడు కాదు. అంటే సరి అయినటువంటి విమర్శకుడు కాదు. సదసద్వివేచనతో, అంటే త్రాసులో పెట్టి తూచి ఎటువైపు మొగ్గుందో దాన్ని ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి వాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి పైన వారికి ఎంత మక్కువ ఉన్నా 1-2 విషయాల్లో వీరు సత్యనారాయణ గారు చెప్పినటువంటి విషయంలో విభేదించి వాటిని స్పష్టంగా వారితో చెప్పినటువంటి నిత్య సత్యశీలి అయినటువంటి విమర్శకుడు సుప్రసన్న గారు. ఆయన రచించినటువంటి కవితల్లోని 1-2 ఉదాహరణలుగా చూద్దాం. ముందుగా వచన కవితలు చూద్దాం. జీవితం తపస్సు, సాధన, మనస్వికి దుఃఖం కూడా ఒక వరం. ఇది ఒక రకంగా కవి యొక్క మనస్తత్వాన్ని మనకు అందిస్తున్నటువంటి చక్కని కవితా పంక్తులివి. వారు కన్నీటి కొలను అనే ఒక అందమైనటువంటి వచన కవితా సంకలనం వేశారు. దాంట్లో ఒకటే మాట అన్నారు, కన్నీరు కావ్యానికి రసద్రవ్యం అన్నారు. అంటే మానవుడు దుఃఖం అనే దాన్ని, ఎందుకంటే మనకు ఆదికవి అయినటువంటి వాల్మీకి మహర్షి రామాయణమే దుఃఖం భూమికగా పుట్టింది. అంటే మానిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం
అనేటువంటి శోకము శ్లోకత్వంగా వచ్చినటువంటి దానితో రామాయణ రచన ప్రారంభమైనట్టు మనకు సాహిత్య చరిత్రలు చెప్తూ ఉన్నాయి. అందుకని కన్నీరు ఎప్పుడూ కూడా ఒక రసద్రవ్యంగా కవి భావించాలి. అన్ని భూమికల్లోకి కూడా కవి తాను వ్యాపించాలి అని చెప్పేటువంటి తత్వం కలిగిన వారు కనుకనే ద్యావా పృథివీ సంగమ బిందువును అటు సగం ఇటు సగం నేను వ్యాపిస్తాను. ఒకవైపు ఆనంద జీవుల అవరోహణ, మరోవైపు మృత్యుత్రస్తుల అధిరోహణ అన్నారు. అంటే ఆనందాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా తాను భావించి కవిత్వంలో మననం చెయ్యాలి. ఎక్కడా కూడా మనకు మనల్ని మనం చిన్న చేసుకోవడము, మనల్ని మనం గుర్తించక సరి అయినటువంటి అన్వేషణ అస్తిత్వం లేకుండా కవిత్వం రాయకూడదు. అందుకని అన్నాడు, నీలోంచి నిన్ను పారిపోకుండా చూడు అన్నాడు. మన అస్తిత్వం మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా నిన్ను నీవు అన్వేషించుకుంటూ కవిత్వాన్ని చెప్పాలి అనేటువంటి ఆలోచన చేశారు. శిశిరాన్ని వాయిదా వేయి, వసంతాన్ని నిర్మించు. చాలాసార్లు మనకు అనేక బాధాకరమైన సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి. దానికి నీరసపడి మనము ఆకురాలిన చెట్టులాగా మారిపోకుండా చిగిరించే చెట్టులాగా వసంతం వైపుకు నడవాలి, అంటే మంచి వైపుకే నడవాలి. తనది ఒక ప్రత్యేకమైనటువంటి భారతీయ జాతీయ దృక్పథం. ఆ విషయాన్ని వ్యక్తం చేస్తూ, ఇతిహాసం తల్లి నాకు, వేదాంతం తండ్రి, విజ్ఞానం ఆధారభూమి, సంస్కారం క్రీడాడోల, సామ సంగీత మృదుగాన ఘోష నా భాష. ఈ బిందువులోకి మీరందరూ చేరి విస్తరించి ఈ భూగోళంగా ఈ చైతన్య గంగ కరిగి కదిలి అనంత కాలసాగరంగా రూపొంది ఆగామి నూతన యుగద్వారాలను పగలగొట్టాలని వచ్చాను అన్నారు. ఇది వారి కవితా నేపథ్యాన్ని చెబుతూ భారతీయమైనటువంటి భావాలే తమ కవిత్వానికి పునాదులని, తమ కవిత్వానికి భారతీయ సంస్కారమే ఒక ఆటస్థలమని, భారతీయ విజ్ఞానమే దీనికి ఆధారభూతమని, వేదఘోషయే తన భాషగా, అంటే వేదం చెప్పినటువంటి సత్యాలను తన కవిత్వం ద్వారా ఆవిష్కరించడం అనేది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే కవి అన్న ప్రతివాడికి కూడా ముందుగా తన జాతి, తన దేశం, తన పూర్వ సాహిత్య ప్రపంచం ఇవన్నీ కూడా ఉండాలి. ఆ చైతన్యం ఉన్నప్పుడే అది, ఆ చైతన్యమే కరిగి గంగలాగా అనంతకాలం కొనసాగుతుంది. అప్పుడే రాబోయే తరాలకు గొప్ప సాహిత్యాన్ని కానీ కవిత్వాన్ని కానీ అందించగలిగేటువంటి శక్తి వస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైన భావంతో ఆగామి నూతన యుగ ద్వారాలను పగలగొట్టాలని వచ్చాము. మూసుకుపోయిన ద్వారాలు ఏవైనా ఉన్నా దాన్ని పగలగొట్టి కొత్త తరంలోకి మనం ప్రవేశించాలి అనే ఒక అద్భుతమైన భావాన్ని వారు మనకు చెప్పడం వెనక మనం కూడా, అంటే కొత్త తరం కూడా ఆ రకమైనటువంటి భావాలను ముందుకు తీసుకువెళ్ళాలి అన్నారు. ఇంకో మాట అన్నారు, జీవితం నా జెండా. ఇది పూర్తిగా జాతీయమైనటువంటి భావనను తెలిపేటువంటి కవితా పంక్తులు ఇవి. జీవితం నా జెండా. జెండాలో ప్రతి దేశానికి ఆ దేశానికి సంబంధించిన స్వంత జాతీయ చిహ్నాలు ఉంటాయి. అలా సొంత వ్యక్తిత్వం తనదైన ముద్ర కలిగి ఉన్నదే జీవితం అన్నారు. చాలా చోట్ల కవి అయినటువంటి వాడికి తన జాతీయతను, తన వ్యక్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని మరిచిపోకూడదనేటువంటి ఒక సందేశం ఇచ్చారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి దేశానికి, ప్రతి జాతికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలను ఎప్పుడూ కూడా మరువరాదు అనేటువంటి భావంతో కవితా సంకలనాలను వాళ్ళు ముందుకు తీసుకురావాలి, చైతన్యపరచాలి. ఎందుకంటే జెండా ఒక్కటే మూడు వన్నెలది అనే దాశరథి మాట ఇదే. అంటే మనమంతా కూడా ఒకే జాతి జెండా కింద ఉంటున్నటువంటి వాళ్ళం. ఆ జెండా పైన మన జాతికి సంబంధించిన గుర్తులు ఉంటాయి.
అంటే మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు, మన సొంత గొంతును మనం కోల్పోకూడదు, సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు, దాంట్లో తనదైన ముద్ర కలిగి ఉండాలన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతివాడికి కూడా తనదైనటువంటి ఒక శైలి, తనదైనటువంటి ఒక ఆలోచన, తనదైనటువంటి ఒక జీవన విధాన సరళి ఇవన్నీ ఉంటాయి. వాటిని కోల్పోకుండా వాటిలో నుంచి సమాజానికి అవసరమైనటువంటి అనేక ధర్మాల్ని అందించగలిగేటువంటి శక్తి మన కవిత్వానికి ఉండాలి అన్నారు. ఒకవైపు అంటే పద్య కవిత్వాన్ని నడిపిస్తూనే వచన కవిత్వాన్ని కూడా తమ కలం ద్వారా అందించారు. వారు రచించినటువంటి కావ్యాల నేపథ్యంలో భారతీయత ఉంటుంది అని మనం ఇంతకు ముందే అనుకున్నాం. మణిసేతువు అనే కావ్యంలో అమ్మవారి యొక్క తత్వాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ కావ్యం రాశారు. కదలుట నీవే, ప్రాణములు గంధములాడుట నీవే, ఉద్గమల్ విలసనమీవే, లోనగల వెన్నెల దీపమా, స్త్రీ పుమార్థ సంచలన మఘార్థమీవే, ఇరు సంజల కేలిక నీవే, నాయనాకులమగు చిత్తమందలము కొన్న ప్రశాంతివి నీవే ఈశ్వరి. తన మనస్సులో ఉన్నటువంటి అమ్మవారి తత్వాన్ని చెప్పినటువంటి అందమైన పద్యం ఇది. సాధారణంగా సుదీర్ఘమైనటువంటి సంస్కృత సమాసాలే కాకుండా తెలుగు ఛందస్సులో సంస్కృత విశేషాలతో పద్యం చెప్పడం అనేది మనం వారి శ్రీనిరుక్తిలో చూస్తాం. ఇంతకుముందు ప్రార్థనా పద్యంగా జరిగిన నృసింహ ప్రపత్తిలో సుదీర్ఘమైన సంస్కృత సమాసాలతో కూడినటువంటి రచన ఎట్లా ఉంటుందో చూశాం. అట్లాగే శ్రీనిరుక్తిలో అమ్మవారి 108 నామాలకు స్పందించే విధంగా పద్యాలు రాశారు. ఉత్ఫుల్లాంబుజ పద్మపత్రవసతి యోగోన్మిషజ్వాలికాంచత్ప్రాఫాలోగ్ర వికాస హస్త విలసత్ చక్రాబ్జ క్షీరోద శశ్వత్ఫేనాదరహాస దీప్త మణిభూషా స్వీకృతాజాంత సంపత్ ఫక్కిక సుధానుమేయ మృదు వీక్షా దేవి పద్మప్రియా. ఇది తెలుగు లక్షణాలతో ఉన్నటువంటి సంస్కృత పద్యం. అంటే సంస్కృతంలో ప్రాస నియమం ఉండదు. ఇక్కడ ఇది తెలుగు పద్యం కనుక దీంట్లో ప్రాసయతి నియమాలు తెలుగు పద్ధతి ప్రకారమే ఉండి అమ్మవారికి ఉన్నటువంటి విశేషణాలతో ఈ పద్యాన్ని పూర్తి చేశారు. ఎక్కడా కూడా తెలుగు ధాతువులు కానీ క్రియలు కానీ కనిపించవు. కానీ తెలుగు పద్య లక్షణాలతో రచించినటువంటి అమ్మవారి విశేషణాల్లో ఇది కూడా ఒకటి. విశ్వనాథ సత్యనారాయణ గారికి వారు వీరి హృద్గీతకు ముందు మాట రాశారు. తరువాత వీరు సంపత్ కుమార గారితో కలిసి రచించినటువంటి హృద్గీత ఆనందలహరి వీరిద్దరూ కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి అంకితం చేశారు. ఆ అంకిత పద్యం ఎంత గొప్పగా చెప్పారు. ఇవి తొలినాటి రచనలే. నీవు కవిత్వవన్హిని జనించిన వాడవు. విశ్వనాథ వారు అగ్ని సదృశుడు. అందుకని నీవు కవిత్వవన్హిని జనించిన వాడవు, నిన్ను నవ్యతా శ్రీవన జాత బంధువుగా చింతన సేతుము. విశ్వనాథ సత్యనారాయణ గారిని చూడవలసిన పద్ధతి ఏమిటో కూడా చెప్తున్నారు. నవ్యతా శ్రీవన జాత బంధువుగా ఆయనను మనం దర్శించవలసినటువంటి పద్ధతి ఏమిటంటే నవ్యతా శ్రీవన జాత బంధువుగా ఆయన్ను దర్శించాలి. నీ కళాత్మయాంధ్రావళి మనసాంతరములందిన లాసికయ్యే. ఆయన కళా సృష్టి అంతా కూడా, ఆయన సాహిత్య సృష్టి అంతా కూడా తెలుగువారి మనస్సులను హరింపజేసేటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి. సర్వ విద్యావళి రూపమెత్తి భవదక్షయుగమున నాట్యమాడే. అంటే భారతీయమైనటువంటి సమస్త విద్యలను కూడా జీర్ణించుకున్నటువంటి మహామహుడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకని ఆ విద్యలన్నీ ఒక రూపం ఎత్తితే ఎట్లా ఉంటుందో
విశ్వనాథ వారి సాహిత్య దర్శనం అట్లా ఉంటుంది అని ఆ రోజుల్లోనే విశ్వనాథ వారి పద్ధతిలోనే పద్యం రాయటం అనేది సుప్రసన్న గారు, సంపత్ గారు కలిసి రాసినటువంటి ఈ కావ్యంలో వారికి అంకిత పద్యంలోనే మనకు కనిపిస్తుంది. నీవు కవిత్వవన్నిని జనించిన వాడవు, నిన్ను నవ్యతా శ్రీవనజాత బంధువుగా చింతన సేతము, నీ కళాత్మ ఆంధ్రావళి మానసాంతరములందిన లాసికయ్యే సర్వ విద్యావళి రూపమెత్తి భవదక్షియుగమ్మున నాట్యమాడలే అంటూ ఈ పద్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారికి అంకిత పద్యంగా చెప్పారు. అంటే తెలుగు సాహిత్యంలో వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఎట్లా ఉండాలో కూడా వారికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. ఆ దృష్టికోణంతోనే తమ స్వంత వ్యక్తిత్వంతోనే తమ ఆలోచన ధోరణిలోనే భారతీయమైనటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పక్కకు పంపకుండా ఈ రకమైనటువంటి అద్భుతమైన సృష్టి చేసిన ఆచార్య సుప్రసన్న గారు మన మధ్యలో ఉండడం, ఇవాళ మనం వారితో, ఎందుకంటే సామాన్యమైనటువంటి వ్యక్తులైనటువంటి మనకు ఒక మహామహుడితో కలిసి నడవగలిగేటువంటి అవకాశం రావడం అనేది గొప్ప అదృష్టంగా భావించాలి.